ఇది బయటకు వచ్చాను. ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తానన్నా. వచ్చిన వెంటనే వాళ్ళకి చూపించి అడుగుతాను. అలాగే, మర్చిపోకండి, ఇది చాలా అవసరం. సరేనా? ఖచ్చితంగా అడిగి చెప్తాను. సరే, ఉంటాను. జాగ్రత్త. ఇంకో 2 రోజులు వెయిట్ చేయాలి మీనా. అతను ఎక్కడో బయట ఊరికి వెళ్ళాడంట. అయితే మళ్ళీ ఎదురు చూడాల్సిందేనా? ఇన్ని రోజులు ఎదురు చూసాం కదా, ఇంకో 2 రోజులు ఎదురు చూద్దాం. అది నిజమే. ఒకవేళ వాళ్ళు వీళ్ళిద్దరూ కాదని చెప్తే? నాకైతే ఇంకా పార్లరమ్మ మీదే అనుమానంగా ఉంది. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఈ కథలో ఎక్కడో ఒక చోట పార్లరమ్మ నీడ కనిపిస్తోంది. ఇదంతా మీ అనుమానం కూడా అయ్యుండొచ్చు కదా. అవ్వచ్చు, కానీ ఏదో ఒక తీరానికి ఈ వ్యవహారం వెళ్లి చేరుతోంది. వాళ్ళు కాకపోతే? అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఆలోచిద్దాం. కానీ ఇప్పటికీ ఈ దారే సరైందిగా కనిపిస్తుంది. నిజం బయటపడితే బాగుంటుంది. అబద్ధం ఎంత దాక్కున్నా ఒకరోజు బయటపడక తప్పదు. మీరు మాత్రం రోహిణియే చేసింది అంటున్నారు. అది నా అనుమానం కాదు పోలగంప, నా ముక్కు చెప్తోంది. మీ ముక్క? అవును, నాకు కోపం వచ్చినప్పుడు కళ్ళు పనిచేస్తాయి, అనుమానం వచ్చినప్పుడు ముక్కు పనిచేస్తుంది, పసిగట్టేస్తుంది. కొత్తగా మొదలు పెట్టారా? ఇప్పటి వరకు నా ముక్కు నన్ను మోసం చేయలేదు. అంటే? ఒకసారి వంటింట్లో నువ్వు పకోడీలేస్తుంటే నేను ఇలాగే పసిగట్టాను. ఏం పసిగట్టారు? నువ్వు నాకు పెట్టకుండా ముందే 3 తినేసావు. నవ్వకు, దొంగ. నేను దొంగనా? మంచు దొంగవేలే. సంతోషించాంలే, పదండి. ఈ కథలో పార్లరమ్మ దొంగ అని తేలితే నా ముక్కుకి మాత్రం ఒక బహుమతి ఇవ్వాల్సిందే. మీ ముక్కుకి పూలదండ వేస్తాను. చేపల పులుసు చేయి చాలు, తిని చాలా రోజులైంది. సరే. మనోజ్, ఇంత రాత్రి ఎక్కడికెళ్ళాడు? మీనా, మీనా, ఈ టైంలో ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? మీనా, దయ్యం! అవునే, నిన్ను చంపడానికే వచ్చాను. బ్రతికుండగానే నిన్ను తీసుకెళ్లి బొంద పెట్టాలని వచ్చాను. ఎందుకు? నీకు నాకు పరిచయం ఉందా? నేనెవరో నీకు తెలీదు, కానీ నువ్వెవరో ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. ఏం కావాలి నీకు? నిజం కావాలి. బాలు సెల్ ఫోన్ దొంగతనం చేసింది నువ్వే కదా? కాదు. దయ్యాలకన్నీ తెలుసు. మీ అత్తకి అబద్ధాలు చెప్పినట్టు దయ్యాలకి అబద్ధాలు చెప్పాలని చూశావో నీ గొంతు కొరుకుతా, నీ రక్తం తాగుతా. నా గొంతేమైనా పిజ్జా బర్గరా? నా రక్తమైనా ఏబీసీ జ్యూసా? ఎక్కువ మాట్లాడకు. బాలు సెల్ ఫోన్ దొంగతనం చేశావా లేదా? చెప్తావా లేదా? బాలు ఫోన్ కొట్టేసి శివ డబ్బు కొట్టేసిన వీడియో బయట పెట్టింది నువ్వే కదా? వాడి జీవితం చెడగొట్టింది నువ్వే కదా? నీకు దండం పెడతాను, నాకేం తెలీదు. అమ్మా, నా నడుమ విరిగింద్రా. అత్తయ్య, మనోజ్, మావయ్య, రవి, కాపాడండి, రక్షించండి. హే,
నీ మొగుడు నన్ను చూడగానే పిచ్చి నక్కలా పడుతూ లేస్తూ పారిపోయాడు. ఇప్పుడు నిన్ను కాపాడడానికి రాడు. నిజం చెప్పు. శివగాడి చదువు భవిష్యత్తు నాశనం చేయాలని ఎందుకు చూశావు? నిన్ను వదల్నే. నిజం చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పు. నన్ను చెప్పకు, నన్ను చెప్పకు. దయచేసి నన్నేం చేయొద్దు. నన్ను కొట్టద్దు. వద్దు. నన్ను చెప్పొద్దు. నన్ను చెప్పొద్దు. నన్ను కొట్టద్దు. నన్ను కొట్టద్దు. వద్దు. మళ్ళీ మొదలైందా? ప్రతిరోజు నాకు ఇదే బ్యాండ్ మేడమా? నన్ను చెప్పొద్దు. నన్ను చెప్పొద్దు. వద్దు. నన్ను చెప్పొద్దు. నన్ను కొట్టద్దు. నన్ను చెప్పొద్దు. నన్ను చెప్పొద్దు. నన్ను చెప్పొద్దు. వద్దు. వద్దు. నన్ను కొట్టద్దు. నన్ను చెప్పొద్దు. వద్దు. నన్ను చెప్పొద్దు. లేదు లేదు, నన్ను వదిలేయండి ప్లీజ్. నన్ను కొట్టద్దు. నన్ను కొట్టద్దు. ఇలాగైతే నేను ఏదో ఒక రోజు నిజంగానే పోతాను. వద్దు. ప్రశాంతమైన నిద్ర కూడా నా జీవితంలో రాసిలేదేమో. నన్ను చెప్పొద్దు. వద్దు. నన్ను చెప్పొద్దు. కొట్టద్దు. వద్దు. వద్దు. ఏంట్రా ఈ టైంలో? అమ్మా, నువ్వు అర్జెంట్ గా మా రూమ్ కి రామ్మా. నాకు భయంగా ఉంది. ఏమైందిరా? దొంగలేమైనా పడ్డారా? కాదమ్మా, దొంగలు కాదమ్మా, రోహిణియే నన్ను కొడుతోంది. ఏంటి, రోహిణి కొడుతుందా? అవునమ్మా. రోహిణి కొట్టడం ఏంట్రా? బా, నువ్వు ముందు రామ్మా, నీకంతా చూపిస్తాను రా. వస్తున్నా ఉండు. నన్ను చెప్పొద్దు. వద్దు. నన్ను చెప్పొద్దు. కొట్టద్దు. వద్దు. నన్ను చెప్పొద్దు. ఏమైందిరా? నన్ను వదిలేయండి ప్లీజ్. నన్ను కొట్టద్దు. నన్ను కొట్టద్దు. వద్దు. వద్దు. నన్ను చెప్పొద్దు. అయ్యో మనోజ్ ఏమైంది? వేడు వీడు వీడు నాకు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళాడు? మనోజ్, మనోజ్ వద్దు. ఇదేంటి ఇలా చేస్తుంది? వద్దు. వద్దు. ప్లీజ్. నన్ను కొట్టద్దు. వద్దు. మనోజ్, ఒరేయ్ నువ్వేంట్రా ఇక్కడున్నావు? అమ్మా, అమ్మా, నన్ను కాపాడమ్మా. నన్ను అర్జెంట్ గా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మా. రేయ్ ఏంట్రా నువ్వు హాస్టల్లో చేర్చినట్టు అలా ఏడుస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? చూడమ్మా, రోహిణి ఎవరో వచ్చినట్టు మాట్లాడుతోంది, నన్ను తంతోంది. నన్ను చెప్పొద్దు. కొట్టద్దు. నాకు చాలా భయంగా ఉంది. వద్దు. నన్ను కొట్టద్దు. వద్దు. కొట్టద్దు. వదిలేయండి. రోహిణి, మరి రోహిణి అత్తయ్య, మీరు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను రావడం ఏంటి? నువ్వు ఇలా అరుస్తుంటే మా మనోజ్ చూడు, మూలకొచ్చిన ఎలా భయపడుతున్నాడు. అవునా? ఏమైంది మనోజ్? చూడమ్మా, చెయ్యాల్సిందంతా చేసి ఎలా అడుగుతుందో. ఒరేయ్ ముందు నువ్వు బయటికి రారా. నేను రాను. రారా రమ్మంటుంటే. రోహిణి, నువ్వు వీణ్ణి తన్నావంట? అయ్యో, మళ్ళీ తన్నానా? సారీ మనోజ్. ఏదో పీడకలు వచ్చింది అత్తయ్య. ఎవరో నన్ను కొట్టడానికి వచ్చినట్టు అనిపించింది. ఎవరు? ఎందుకు కొడతారు నిన్ను? అది మీనా. ఏంటి? అది కాదత్తయ్య, నాకు సరిగ్గా గుర్తులేదు. మొహం కూడా కనిపించడం లేదు. సర్లే, పీడకలే కదా, ఎక్కువగా ఆలోచించుకో.
రేయ్ వెళ్ళి నీళ్లు తీసుకురా. హ? నేనా? అమ్మో! అవునరా, ఈ టైంలో దయ్యాలు డ్యూటీకి రావు. వెళ్ళ పో. రా. అయినా పీడకలకి ఇలా భయపడతారా ఏంటమ్మా? పిచ్చి పిల్లవా నువ్వు? అందుకే అర్ధరాత్రుళ్ళు బయట ఒంటరిగా తిరగొద్దు అని అంటారు. మీరేమో మాట వినరు. ఉండండి, విభూతి తీసుకొస్తాను. అమ్మా! తప్పుకోరా. అమ్మా 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 వెళ్ళకమ్మా! నిజంగానే మళ్ళీ తన్నేనా మనోజ్? రోహిణి, నువ్వు మరీ ఇంత అమాయకంగా మాట్లాడుకో. నన్ను తన్ని కింద పడేసి మళ్ళీ నిజంగానే అంటున్నావా? అమ్మో, ఏదో తేడాగుంది. అమ్మా! రేయ్, ఇక్కడున్నావేంట్రా? అమ్మా! ఎందుకిలా భయపడుతున్నావు? అమ్మా, వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి రోహిణి చాలా వింతగా ప్రవర్తిస్తుంది. నాకైతే ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఆత్మ తనలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళ నాన్న మలేషియాలో చనిపోయాడు కదా, ఆ ఆత్మ ఇక్కడికెలా వస్తుంది? ఆత్మలకి పాస్పోర్ట్ వీసా అడుగుతారా ఏంటమ్మా? గాల్లో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అవునా? నేను అలా ఆలోచించలేదురా. ఈ రోజు నువ్వు రాకపోతే నా పరిస్థితి ఏంటో తెలుసా? నిద్రలో నన్ను తన్ని కింద పడేసింది. నేను ఇంకా లోపలికి పోనమ్మా. అరే, అలాంటిదే ఉండదు. కానీ నువ్వు చెప్పింది చూస్తుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది. వాళ్ళ నాన్నకేదైనా తీరని కోరికుండొచ్చు. అలా ఉంటే ప్రేతాత్మలా తిరుగుతారంట. అదేనమ్మా, రోహిణిని కలవాలని చాలా కోరికుంటుంటుంది. అందుకే వచ్చేస్తున్నాడు. అయితే రోహిణిని చూసే వెళ్ళిపోవాలి కదా, మరి రోహిణిని పట్టుకుని ఉన్నాడు ఎందుకు? అమ్మా, కొంప తీసి మన ఇంట్లో భోంచేయడానికి వచ్చాడేమో. 2-3 రోజులు ఇక్కడే ఉండిపోతాడేమో. బ్రతికున్నంత కాలం రాకుండా ఇప్పుడొస్తే ఎవరికి ఉపయోగం? ఆస్తి కూడా రోహిణి పేరు మీద రాయకుండా పోయాడు. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. ఈ రాత్రి నువ్వు కూడా మా రూమ్ లో పడుకోమ్మా. నన్ను అడుగుతావేంట్రా? నాకు కూడా భయం వేస్తుంది. ఇదిగో విభూతి పెట్టుకో, రోహిణికి కూడా ఇవ్వు, ఏమీ కాదు. అమ్మా, వీసా లేకుండా మలేషియా నుంచి ఇక్కడ దాకా వచ్చిన ఆత్మని ఈ విభూతి ఏం చేస్తుంది? నోరు మూసుకుని పెట్టుకో, ధైర్యంగా ఉండు. అమ్మా అమ్మా అమ్మా! అమ్మయ్య, ఈరోజు ఫుల్ సేఫ్టీ. ఈ మీన ప్రతిరోజు కల్లోకొచ్చి నన్ను కొడుతుంది. నేను మనోజ్ని తంతున్నాను. ఇంకా ఇలాగే ఉంటే నేను పిచ్చిదాన్ని అయిపోతాను. రోహిణి, ఈ విభూతి పెట్టుకో. ఓయ్, నువ్వు నన్ను చూసి కాదు, నేను నిన్ను చూసి భయపడాలి. తీసుకో. పీడకలే కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు? లేదు లేదు, సేఫ్టీ కోసం. అరే, మనోజ్, మనోజ్ ఏం చేస్తున్నావు? అమ్మయ్యా, ఈ రాత్రికి నేను కింద పడుకుంటాను. ఎందుకు? మళ్ళీ నువ్వు తంతే నేను పడేది ఇక్కడే కదా, అందుకే ముందే కింద పడుకుంటున్నాను. అలా ఏం లేదు, పైన పడుకో. నేను రాను, నాకు ఇక్కడే బాగుంది.
మావయ్య గారు, మీరు నిజంగా రోహిణిలో ఉంటే ఈ రాత్రికి నన్ను తన్నకండి. నేను చాలాసార్లు మలేషియా వెళ్దామన్నాను, తనే వద్దంది. నా తప్పేమీ లేదు, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా పడుకోలేదా? పడుకున్నాను. ఏంటి ఇంకా స్టూడియోకి వెళ్ళలేదా? వెళ్ళొచ్చులే, ఈ లెవెల్ దాటం లేదు. ఒకప్పుడు అందరూ గ్రౌండ్ కి వెళ్లి గేమ్స్ ఆడేవాళ్లు, ఇప్పుడు మొబైల్లో ఆడుతున్నారు. కాలం మారడం అంటే ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చి మనిషిని బద్దకస్తుని చేయడం అన్నమాట. సరే తాతయ్య, ఇంకో 2 సామెతలు చెప్పు. నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను సీరియస్ గానే వింటున్నాను. శృతి, మనం రేపటి నుంచి యోగా క్లాస్కి వెళ్దామా? ఎందుకు? యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది, బాడీ ఫిట్ గా ఉంటుంది, మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. అంటే నేను లావుగా ఉన్నానా? ఆ, అబే, నేను అలా అనలేదు. అంటే నేను ఫిట్ గా లేనా? ఆ, అయ్యో అది కాదు. నా మైండ్ ఫ్రెష్ గా ఉండట్లేదా? నేను పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నానా? ఆ, అయ్యో శృతి, నేను ఆ మీనింగ్ లో చెప్పలేదు. అంటే నా బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదా? ఎప్పుడైనా హాఫ్ నాలెడ్జ్ పనులు నేను చేశానా? ఆ, నేను చెప్పేదేంటి, నువ్వు తీసుకునేదేంటి? ఓహో, ఇప్పుడు నేను అర్థం చేసుకోలేని దాన్ని అయిపోయానా? ఆ, అయ్యో దేవుడా. నా గురించి ఏమనుకుంటున్నావు అసలు? నేనేమన్నా పలానా పేషెంట్ లా కనిపిస్తున్నానా? చూసావా, నేను మాట్లాడుతుంటే తల పట్టుకుంటున్నావు అంటే నా మాటలు వినలేకపోతున్నావా? నేను అంత టార్చర్ పెడుతున్నానా? లేదు తల్లి. తల్లి అంటున్నావంటే నేను ముసల్దాన్ని అయిపోయానా? అప్పుడే రెస్పెక్ట్ ఇచ్చి సైడ్ చేయాలని చూస్తున్నావా? అయ్యో, ఇప్పుడు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? నీ మనసులో నుంచే వచ్చింది, నోటి బయటికి వచ్చింది అంతే. శృతి, నేను కేవలం యోగాకి వెళ్దామా అని అడిగాను. ఎందుకు అడిగావు? ఇంట్లో నాతో ఉండడం బోరింగ్ గా అనిపిస్తుందా? ఉదయాన్నే బయటికి వెళ్ళాలనిపిస్తుందా? ఆ, అయ్యో కాదు. అయితే ఎందుకు నన్ను స్లిమ్ చేయాలనుకుంటున్నావు? నేను చూడ్డానికి బాలేదా? నువ్విప్పుడు చాలా బాగున్నావు. అంటే ఇప్పుడే బాగున్నానా? ముందు బాలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? కంపేర్ చేస్తున్నావా? అమ్మో, ఇప్పుడు అమ్మో అన్నావు అంటే నన్ను హ్యాండిల్ చేయడం కష్టం అయిపోయిందా? నీకు దండం పెడుతున్నాను. నిన్ను యోగాకి రమ్మని అడిగి తప్పు చేశాను, ఇంకెప్పుడు అడగను. అంటే నేను లేకుండా ఒక్కడివే వెళ్తావా? ఒక్కడివే వెళ్ళి అక్కడెవరిని ఇంప్రెస్ చేయాలనుకున్నావు? అంటే అక్కడెవరో ఆల్రెడీ నీ కంట్లో పడ్డారన్నమాట. అందుకే సడన్ గా యోగా గుర్తొచ్చిందా? శృతి, ఆ, ఏంటి శృతి? నాకు నిజం తెలుసుకోవాలనుంది. ఇప్పుడు నా గొంతు కూడా వినలేక చెవులు మూసుకున్నావా? అంటే నేను మాట్లాడితే నాయిస్ పొల్యూషన్ అన్నమాట. నువ్విలా మాట్లాడితే నాకు బీపీ వస్తుంది. ఓహో, ఇప్పుడు నా వల్ల నీకు బీపీ వస్తోందా? అంటే నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అనుకున్నావా? అసలు నీకేమైంది? నాకేమైందా? నాకేమైందని అడుగుతున్నావా? అంటే నేను నార్మల్ గా లేనా? నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు. యోగా క్యాన్సిల్, వాకింగ్ క్యాన్సిల్, హెల్త్ క్యాన్సిల్. అంటే నేను అన్హెల్దీ అన్నమాట. ఓరి నాయనో, నన్ను కాపాడరా దేవుడా. రవి, అమ్మో, ఆగితే బలి. రవి, రవి, శృతి, రవి ఏంటి అలా పరిగెడుతున్నాడు? నువ్వేంటి తమాషా చూస్తున్నట్టు నవ్వుతూ వస్తున్నావు? నిజంగానే ఫన్నీ కాన్వర్సేషన్ జరిగింది మీనా. ఖాళీగా ఉన్నావు, బోర్ కొట్టింది, కావాలని గొడవ పెట్టుకున్నాను. రవి పొరపాటున యోగాకి వెళ్దామా అని అన్నాడు, అంతే. అన్నిటికీ రివర్స్ లో మాట్లాడడం మొదలు పెట్టాను. దాంతో యోగా క్యాన్సిల్ అనేసి ఇదిగో ఇలా బయటకు పరిగెత్తాడు. బోర్ కొట్టి గొడవ పడ్డారా? ఎప్పుడు చప్పగా మాట్లాడుకుంటే థ్రిల్లే ఉంటుంది మరి. తమాషా కోసం రవిని ఆట పట్టించి పారిపోయేలా చేసావా? ఏంటి శృతి ఇది? పాపం. అప్పుడప్పుడు ఇలా విసిగిస్తే ఫన్ ఉంటుంది, అలాగే ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పుడు నీ హింస తట్టుకోలేక పాపం పడుతూ లేస్తూ పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళినా రాత్రైతే ఇంటికే కదా రావాలి. 2-3 మాటలు మాట్లాడితే పిచ్చి రవి కూల్ అయిపోతాడు. ఇలాంటి ఆట పట్టించడంలో కూడా సరదా ఉంటుందా? కావాలంటే నువ్వు కూడా బాలు మీద ప్రయోగం చేసి చూడు. అమ్మో, జాకీ తీసి నెత్తిన వేస్తాడు. రవిలాగా మా ఆయన మెతక మనిషి కాదు.
నువ్వు ఊరికే బాలుని చూసి భయపడకు. బాలుకి నువ్వంటేనే భయం. ఏం కాదు, ఆయనకి ఓపిక తక్కువ. రవిలాగా పారిపోయే రకం కాదు, కర్ర అందుకొని తరిమే రకం. అని నువ్వు అనుకుంటున్నావు. జస్ట్ ఫర్ ఫన్ కోసం ట్రై చేసి చూడు. వాళ్ళని ఏడిపించడంలో, ఆడుకోవడంలో ఉన్న మజా ఫుల్ గా మేకప్ వేసుకుని పార్టీకి వెళ్ళినా రాదు. ఇష్టమైన బిర్యానీ తిన్నా కూడా రాదు. ఆ, పర్వాలేదంటావా? మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, ఒకసారి ట్రై చేసి చూడు. మీనా, మీనా, ఉన్నావా? పోయాను. ఎక్కడికి? పైకి. చ, అదేం మాట? మరదేం ప్రశ్న? ఏం చేస్తున్నావు అని అడిగాను. సినిమా చూస్తున్నాను. జోకా? నవ్వు రాలేదు. నవ్వుతారనుకున్నాను. ఏడుస్తాను అనుకోలేదా? అది మీ అమ్మగారుంటే జరుగుతుంది. సరే, టీ ఇస్తావా? ఇవ్వకపోతే ఏడుస్తారా? నేనెందుకు ఏడుస్తాను? అయితే నేనివ్వను. ఏమైంది నీకు? శృతి కుట్టింది. శృతి కొట్టడం ఏంటి? అదంతే. టీ ఇస్తావా లేదా? బర్రె పాలతో కావాలా, ప్యాకెట్ పాలతో కావాలా? మధ్యలో బర్రెక్కడి నుంచి దూరిపోయింది? పెరుగు కోసం పిండినవి పిండినట్టే తెప్పిస్తున్నాం. ప్యాకెట్ పాలతో కావాలి. చక్కెర తక్కువ ఎక్కువ? ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు, సరిపడా కావాలి. టీ పొడి ఎక్కువ తక్కువ? అంటే స్ట్రాంగ్ గా కావాలా, లైట్ గా కావాలా? స్ట్రాంగ్ గానే కావాలి. అయితే ఇప్పుడెళ్ళి రేపొద్దునే రండి. అదేంటి? ఇప్పుడు పాలు లేవు. ఆ ముక్క ముందే చెప్పచ్చుగా. మీ మగాళ్ళు పాలున్నాయా లేదా అని అడగకుండానే టీ కావాలంటారు. ఇవాళ నువ్వు మా అమ్మలా మాట్లాడుతున్నావు ఏంటి? అంటే నేను తలా తోక లేకుండా మాట్లాడుతున్నానా? పాలు లేవని చెప్పకుండా అన్ని ప్రశ్నలు ఎందుకు వేసావు? నా ఇష్టం. ఏం జరిగింది? ఇదంతా ఎవరి మీద కోపం? నా మీద నాకే కోపం. పనెక్కువైందా? రెస్ట్ తక్కువైంది. అందుకు మెంటల కింద? నేను మనిషిని, మనోజ్ని కాదు. నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఏంటిదంతా? నాకెప్పుడో పట్టింది, అందుకే ఇదంతా. సరే, ఏం వండుతున్నావు? కూర. ఏం కూర? తోటకూర. ఆకుకూర? కాదు, కాయగూర. డౌటే లేదు, నీకేదో అయింది. నేను వెళ్తున్నాను. నాకేదో అయితే ఇలాగే వదిలేసిపోతారా? మరేం చేయమంటావు? పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళనా? అవసరం లేదు. మీకు టీ కావాలి అంతే కదా? పాలు లేవన్నావు? మరిగించిన పాలు లేవు, పాల ప్యాకెట్ ఉంది. ఆడుకుంటున్నావా? అవును, అచ్చంగాయలు ఆడుకుంటున్నాను. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? అక్కడికే. అక్కడికి అంటే? ఎక్కడికో. ఎక్కడికో అంటే? ఎక్కడికైనా కావచ్చు. ఎక్కడికైనా అంటే? ఇక్కడికి కాదని. మంచిది, వెళ్ళండి. ఏమండి? ఏంటి? రవిని కూడా నేను ఇలాగే ఆడుకున్నాను. మిమ్మల్ని ఆడుకోమని నాతో చెప్పిందండి. ఇదంతా నీ పనే? సరదా కోసం. మీ సరదా కోసం ఇలా ఆడుకుంటారా? నాకు టైం వస్తుంది, నేను ఆడుకుంటాను. ఏమండి? ఏంటిది? మనమెందుకు ఇక్కడికొచ్చాం? మీ మంచి కోరే తీసుకొచ్చాను. వచ్చేసారా? రండి రండి. స్వామీజీ చెప్పినట్టే ముగ్గు వేశాను. మంచి పని చేసావు. ముగ్గెందుకు పిన్ని? నీకోసమే. నాకు ముగ్గుతో పనేంటి? నువ్వు కొద్ది రోజుల నుంచి వింతగా ప్రవర్తిస్తున్నావు. నిన్న నన్ను తన్నావు. ఒరే మనోజ్, బాగా తన్నిందా? ఎన్నిసార్లు తన్నింది? ఎక్కడ తన్నిందో కూడా చెప్పమంటావా? అమ్మో వద్దు, కుతూహలం కొద్దీ అడిగాను. అందుకే ఇలాంటి విషయాలు నెగ్లెక్ట్ చేయకూడదు. ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా. నేను సైకలాజిస్ట్ కి చూపించుకుంటానులే. నీకు సైకలాజికల్ ప్రాబ్లం లేదు,
ఇది వేరే ప్రాబ్లం. అసలేమంటున్నావు నువ్వు? నీకు దెయ్యం పట్టింది. ఏంటి ఏమన్నారు? అమ్మో అమ్మో, అమ్మో. దెయ్యాన్ని దెయ్యం అంటే దెయ్యంలా మీద పడిపోయేలా ఉందదనా. అమ్మో. ఎందుకైనా మంచిది మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి. అయ్యో రోహిణి పరిస్థితి ఇలా అయిందేంటి దేవుడా. నాకేమీ కాలేదు. ఆ నీకేం అవలేదమ్మా, ఉత్తునే ఉళ్ళకి. ఇదిగో రోహిణి, మీ అత్తకే డబ్బు దెయ్యం పట్టింది. మనోజ్ గాడికి మైండే లేని దెయ్యం పట్టింది. ఆహాహా, నీకేం పట్టలేదమ్మా. ఈ ఇందులో దాపరికం ఏముంది కామాక్షి? ఈ ఎన్ని రోజులు నా కొడుకు తన్నులు తింటూ ఉంటాడు. నిజం చెప్పేద్దాం. ఏంటా నిజం? మీ నాన్న చనిపోయినప్పటి నుంచి నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు. అవునా? పాపం కూతుని చూడాలన్న ఆశతో మలేషియా నుంచి వచ్చాడా. ఇప్పుడు వచ్చేం లాభం? బతికున్నప్పుడొచ్చి ఇదిగో 4 కోట్లు తీసుకో, అల్లుడితో బిజినెస్ పెట్టించు అని ఏమైనా అన్నాడా? చచ్చాక వస్తే నేను మాత్రం ఏం మర్యాదలు చేయగలను? ఒరే మనోజ్, నువ్వు మీ ఆవిడ్ని కదలకుండా గట్టిగా పట్టుకుని ఏమైనా అడగాలనుకుంటే అడిగారా? అడుగు. ఏహే, నేను వెళ్తాను. ఎక్కడికి? గోదట్లోకి. వదినా హస్తికలు చూసుకోవడానికి వెళ్తానంటున్నాడేమో. నాకేం లేదన్నానా? నువ్వు నోరు మూసుకుని ఉంటావా లేదా? వదినా గట్టిగా అరవకు, ఆత్మ బయటకొస్తే ఆడుకుంటుంది నీతో. నన్ను ఎవ్వరూ ఆపలేరు. స్వామీజీ వచ్చినట్టున్నారు, చూసొస్తాను. మిమ్మల్ని ఎవరూ ఆపలేదు స్వామి. మీరు కాదు, మీ ఇంట్లో ఉన్న ఆత్మ ఆపింది. ఆత్మ ఇంట్లో లేదు స్వామి, ఆ పిల్ల ఒంట్లో ఉంది. రండి స్వామి రండి. నిన్ను ఎప్పుడో గయ్యాళి గంపలాంటి ఆత్మ పట్టింది. అవునా? అందుకా అందర్నీ కొట్టుకు తింటోంది. ఏమన్నా? అమ్మో, దయ్యం నువ్వా? ఈమెను పట్టిన దయ్యం వదిలిపోయింది. అసలేదయ్యం పట్టలేదు నాకు. ఆత్మ నచ్చిన వాళ్లను పట్టిందంటే ఆత్మ పట్టిన వాళ్ళు నవ్వుతారు. అందుకన్నాను. మరి నా కోడలు నవ్వలేదు? మీ కోడల్లో ఉన్న ఆత్మ నవ్వలేదు. మనోజ్, నన్నే దయ్యం పట్టలేదు. ఏ ఆత్మ ఇంకో ఆత్మని పట్టలేదు. కొద్ది రోజులుగా నిద్రలో అరుస్తోంది. నిన్ను కాళ్లతో తంతోందా? చాలా బాగా తంతోంది స్వామి. అవును పాపం, వాడు చెప్పుకోలేకపోతున్నాడు కానీ ఎన్ని తనిందో ఎక్కడెక్కడ తనిందో. కూర్చో. నేను కూర్చోను. పళ్ళు రాల్తాయి. ఆత్మకి నోట్లో పళ్ళుంటాయా స్వామి? కూర్చో రోహిణి. వద్దు మనోజ్, కూర్చో, నేను కూర్చో. వెళ్తాను. కూర్చోమని చెప్తున్నారు కదా. కూర్చో. వద్దు. వెళ్ళు.
కూర్చో. నువ్వు కాదు, ఒరే తన్నేవాళ్ళు కూర్చోవాలి, తన్నించుకునేవాళ్ళు కాదు. ఈ మధ్య ఎవరైనా చచ్చారా? ఆ, వాళ్ళ నాన్న చచ్చాడు. ఏం పేరు నీ పేరు? బుల్షిట్. బుల్షిట్టా? అదేం పేరు? వదనా వాళ్ళ నాన్న పేరు బుల్షిట్టా? కాదు. ఈమె లోపల ఆత్మ ఉంది. అది మేమే చెప్పాం కదా స్వామి. ఆ ఆత్మ చాలా ముదురుది. ఆత్మలు కూడా ముదిరిపోతాయా? ఈ మధ్య ఆ ఆత్మ ఈమెని ఆవహించింది. మా నాన్న చనిపోయి ఎన్నో ఏళ్లైంది. అంటే వీడు ఫేక్ స్వామీజీ. చెప్తాను. ఇంకా ఎంతసేపు ఉంటావు? కూతుర్ని చూశారు కదా, ఇవి వెళ్ళిపోండి. నువ్వే పోవే సన్నాసి. ఇదిగో స్వామీజీ, ఎలాగూ వాళ్ళ నాన్న ఆత్మతో సంప్రదింపులు మొదలు పెట్టారు కదా, ఆస్తులన్నీ కోడల పేరు మీద రాసిపోయాడా లేదా ఒక్కసారి కనుక్కోండి. నీ బొంద. నిన్ను బొందలో పెట్టినా లేచి కూర్చొని ఆస్తులే అడుగుతావా? ఉయ్యుయ్యో. మర్యాదగా మలేషియా వెళ్లిపోతావా లేదా? నీ తొక్కులో పూజలు ఆపుతావా? మావయ్య గారు, ఇదేం బాగలేదు మావయ్య గారు. బతికున్నప్పుడు రూపాయి కూడా ఇవ్వలేదు, చచ్చాక మాత్రం పక్కలో పడుకొని పెకా పెకా తంతున్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఓ, నాకు పిచ్చి పట్టనివ్వకు. ఆత్మలకు కూడా పిచ్చి పడుతుందా స్వామి? ఏయ్! అమ్మా!